హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట. ఈ పామాయిల్ తోట వచ్చేసరికి కంప్లీట్‌గా 6 ఎకరాలనమాట. 4 పలకలు సమానంగా ఉంటుందండి. దీంట్లో వచ్చేసరికి 2 అంగుళాల బోర్ అయితే ఉంది. 2 అంగుళాలు ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి ఆ బోర్ నుంచి. దీంట్లో అయితే ఒక బోర్ మాత్రమే ఉంది. దీనికి చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉందండి. ఈ పామాయిల్ తోట వయసు సుమారుగా 2 సంవత్సరాలనమాట. సాయిల్ వచ్చేసరికి కంప్లీట్‌గా రెడ్ సాయిల్ అండి. పామాయిల్‌కి వెరీ సూటబుల్ అండి. చాలా బాగుంటుంది. గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ అయితే ఉంది. డ్రిప్ ద్వారాగా చేను మొత్తానికి వాటర్ అయితే అందిస్తున్నారు. ప్రజెంట్ డ్రిప్పులు తీసి పక్కన పెట్టారండి దుక్కి దున్నటం కోసమని. అక్కడక్కడ పోతి గిరలు అయితే వస్తున్నాయి చూడండి చెట్లకి. 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయండి దగ్గరగా. ఈ చేను మధ్యలో ట్రాక్టర్ రావడం కోసం అని చెప్పేసి ఒక రోడ్ అయితే పోసుకున్నారు. ఆ చివరి నుంచి గేట్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఉంటుంది. ఎండింగ్‌లో గేట్ కూడా ఉంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నియర్ విసన్నపేట అండి. విసన్నపేట నుంచి సుమారుగా మనకు ఒక 7-8 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ లోకల్‌గా ఉన్నటువంటి తార్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటరు మట్ రోడ్ అయితే ఉంటుంది. ఆ మట్ రోడ్ సుమారుగా హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి. 30 అడుగుల రోడ్ అనమాట. ఎనీ టైం కార్ కానీ లారీ కానీ అయితే వచ్చేస్తాయి ఈ రోడ్డుకి. పెద్ద రోడ్డే. పామాయిల్ తోట అయితే బాగుంది. ఇది కూడా కొనుక్కున్నటువంటి తోట అండి. వారసత్వపు ల్యాండ్ అయితే కాదు, కొనుక్కున్నటువంటిది. హనుమాన్ జంక్షన్ వాళ్ళు అయితే ఇది కొనుక్కోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సేల్లో పెట్టారండి. వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరా 33 లక్షలు చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది, మాట్లాడుకోవచ్చండి. దీనికి స్టార్టింగ్లో ఎంట్రన్స్ గేట్లు అయితే ఉంటాయి చూడండి. ఇవి ఎంట్రన్స్ గేట్లు అనమాట. దీనికి ఎదురుగా రోడ్ అయితే ఉంటుంది. ఇది 30 అడుగుల రోడ్ అండి. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించండి.